దక్షిణ భారతదేశంలోని అతి కొద్ది సరస్వతి ఆలయాలలో కొలను భారతీ క్షేత్రం ప్రసిద్ధిగాంచనుంది. ఆంధ్రప్రదేశ్లో ఏకైక సరస్వతి ఆలయంతో పాటు సప్త శివాలయాలు ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. వసంత పంచమి కావడంతో తమ చిన్నారులకు బీజాక్షరాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తల్లిదండ్రులు కొలను భారతీ క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శాలల్లో వేలాది మంది చిన్నారులు ఓంకార నాదంతో అక్షరలోకంలోకి అడుగుపెట్టారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే తమ పిల్లలు విద్యాబుద్ధుల్లో రాణిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ఈ క్షేత్ర పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. నల్లమల అందాలను వీక్షిస్తూ భారత మాతను దర్శించుకోవడం భక్తులకు ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. అయితే పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి సౌకర్యాలను, రవాణా మార్గాలను ప్రభుత్వం మరిన్ని మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు. ఓ నమః శివాయ. మూడో వరుసలో సిద్ధం నమః. ఓ నమః. తేర సీసా మూత తీసి శ్రీశైల దేవస్థానం వారి యొక్క సాన్నిధ్యంలో ఈరోజు అమ్మవారి సమక్షంలో అందరికీ కూడా సామూహిక అక్షరాభ్యాసం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలను కోరుతున్నారు. ఈ 23 తారీఖున వసంత పంచమి సందర్భంగా దేవస్థానం వారు భారీ ఎత్తున భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 5 రూపాయల టికెట్ ఉండేది దేవస్థానం దర్శనానికి. ఎటువంటి రుసుము లేకుండా భక్తులందరూ కూడా మంచిగా చక్కగా ఏ రుసుము చెల్లించకుండా భగవంతుని అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా వెళ్లే విధంగా ఫ్రీ దర్శనం పెట్టడం జరిగింది. ఏదైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమ్మవారిని మరింత డెవలప్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి, మన రాష్ట్రానికి, ప్రజానికానికి అంతా తెలియజేయాలనే ఉద్దేశంతోనే శ్రీశైలానికి దత్తత ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఇక్కడ ఒక టూరిజాన్ని డెవలప్ చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. వారు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మనకు చుట్టూ ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ కానుకున్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్, ఇక్కడ పక్కన ఉన్నటువంటి సంగమేశ్వర గుడి, ఇదంతా ఒక టూరిస్ట్ హబ్ గా డెవలప్ కావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఇంజనీర్లతో మాట్లాడి ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ఆలయం డెవలప్మెంట్ కోసం 1,20,00,000 రూపాయలు శ్రీశైల దేవస్థానం ఈ కొలన భారతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు కేటాయించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నాం.